అండి. అందరికీ నమస్తే. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణలో ఆసరా పెన్షన్స్ కోసం కొత్త వారు ఎంతో ఎదురు చూస్తున్నారు. వారిలో వితంతు మహిళలైతే మరీ ఎక్కువగా ఉన్నారండి. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మనకి కామెంట్స్ ద్వారా కూడా చాలామంది అయితే తెలియజేస్తున్నారు. అక్క, నాకు భర్త చనిపోయారు, మరి నాకు పెన్షన్ రావట్లేదు, మేము పెన్షన్ అప్లై చేసాము, ఇప్పటివరకు పెన్షన్ అయితే రాలేదు, కనీసం పెన్షన్ అన్న వస్తే మాకు ఇంట్లో పిల్లల్ని పోషించుకోవడానికైనా కొంత మేరకు మాకు సహాయం ఉంటుంది కదా అని చాలామంది అయితే మాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందులోనూ నిన్న మొయినాబాద్కు చెందిన వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు నిన్న ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కేసీఆర్ గారిని కలిసి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుందామని అక్కడికైతే వితంతు మహిళలు చేరుకున్నారండి. కేసీఆర్ గారిని కలవడానికి అక్కడ ఉదయాన్నే చేరుకున్నారు. సాయంత్రం వరకు కూడా వెయిట్ చేశారు. కానీ అక్కడ కేసీఆర్ గారు అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న కేటీఆర్ గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి తమ బాధనైతే తెలియజేశారు. కనీసం మాకు వితంతు పెన్షన్ అన్న వస్తే మేము బ్రతకడానికి, మా బిడ్డల్ని పోషించుకోవడానికి ఒక అవకాశం అన్న ఉంటుంది. మాకు పెన్షన్ ఎటు రావట్లేదు, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము, దయచేసి మా బాధను గుర్తించండి అని చెప్పేసి అక్కడే ఉన్న కేటీఆర్ గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని కోరారండి. వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మొయినాబాద్కు చెందిన వితంతు మహిళలు కొంతమంది అక్కడికి వెళ్ళి తమ బాధను తెలియజేశారండి కేటీఆర్ గారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి. వారైతే వితంతు మహిళలందరికీ కూడా ఒక హామీ అయితే ఇచ్చారు. మేము గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తాము ఈ అంశాన్ని అని చెప్పేసి వాళ్ళకైతే హామీ ఇచ్చారండి. నిన్న ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఇవి జరిగిందండి. కొంతమంది మహిళలు అయితే అక్కడికి వచ్చి తమ బాధను వెల్లడి చేశారు. కానీ అక్కడ కేసీఆర్ గారు కలవకపోవడంతో కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. మేము గవర్నమెంట్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని వెళ్తాం, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి హామీ అయితే ఇచ్చారండి. సో ఒక్క వితంతు పెన్షన్దారులే కాదండి, ఒంటరి మహిళలు, ఇక వికలాంగులు, ఇంకా మిగతా కేటగిరీ వాళ్ళు కూడా చాలామంది ఎదురులైతే చూస్తున్నారు. మాకు ఇంకా ఎప్పుడు కొత్త పెన్షన్ రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఈ కొత్త పెన్షన్దారుల అంశంపై గవర్నమెంట్ వారు త్వరగా స్పందించి వీరందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. సో ఇదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఎదురు చూస్తున్న వితంతు మహిళలే కావచ్చు, వికలాంగులే కావచ్చు, ఒంటరి మహిళలే కావచ్చు, ఇంకా చాలామంది అయితే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరి కోసము గవర్నమెంట్ వారు త్వరగా స్పందించి ఈ కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ తరపు నుంచి కూడా. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా ఎంతమంది అయితే ఉంటే అంతమందికి వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ వారి దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కూడా దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.